హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టాక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి జాబ్ అప్డేట్స్ అండ్ అడ్మిట్ కార్డ్స్ రిజల్ట్స్ ఇవన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి. డే టు డే కరెంట్ అఫైర్స్ కూడా కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోకుండా ఉంటారు. అండ్ ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు ట్రైనింగ్ ఫార్మాట్లో అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఏ కంపెనీ అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, సిఎస్ఎల్ అని అంటాం. దీని నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్. అండ్ డెసిగ్నేషన్ దీంట్లో మనకు మెకానికల్, ఎలక్ట్రికల్ ఇద్దరికి ఇవ్వడం జరిగింది. 10th పాస్ అయి ఉండాలి. మెకానికల్ ట్రేడ్ సంబంధించి మెకానికల్లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ క్యాడ్ అయితే కంపల్సరీ. అలాగే ఎలక్ట్రికల్కి కూడా 10th + 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్రొఫిషియన్సీ ఇన్ క్యాడ్ ఉండాలి. డీటెయిల్గా ఆన్లైన్ డేట్ చూసుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్ 14th August అయితే అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. 31st August వరకు ఉంటుంది. అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకు టోటల్గా 64 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మెకానికల్కి 46 ఉన్నాయి, ఎలక్ట్రికల్కి 18 ఉన్నాయి. అండ్ వేకెన్సీస్ తగ్గచ్చు, పెంచవచ్చు. అండ్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసరికి 2 years అయితే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 2 yearsలో ఎవరైతే క్యాండిడేట్స్ ఫస్ట్ ఇయర్ అందరికీ అలౌ చేస్తారో, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ ఫస్ట్ ఇయర్లో ఆ క్యాండిడేట్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళని అయితే సెకండ్ ఇయర్కి అలౌ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఇయర్ కూడా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత డిపెండింగ్ అపాన్ ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్స్, అంటే ఈ సంస్థ యొక్క అవసరాన్ని బట్టి వేకెన్సీస్ అనేటివి ఉన్నట్టయితే వాళ్ళని అయితే కాంట్రాక్చువల్ పోస్ట్కి 3 years పోస్ట్కి అయితే తీసుకోవడం జరుగుతుంది, ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో. సో ట్రైనింగ్ అప్పుడు మీకు డైరెక్ట్ స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో 14,000 ఇస్తారు పర్ మంత్. అండ్ కాంపెన్సేషన్ ఫర్ ఎక్స్ట్రా అవర్స్ ఆఫ్ వర్క్ పర్ మంత్ వచ్చేసరికి ఇది ఓటీ లెక్క మీతో చేయించినట్టయితే 4,450 అయితే ఫస్ట్ ఇయర్ పే చేయడం జరుగుతుంది. సెకండ్ ఇయర్లో స్టైఫండ్ వచ్చేసి 20,000 ఇవ్వడం జరుగుతుంది. కాంపెన్సేషన్ ఫర్ ఎక్స్ట్రా వర్క్ వచ్చేసరికి పర్ మంత్ 5,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే షల్ నాట్ ఎగ్జిట్ 25 years యాజ్ ఆన్ 31st August. ఏదైతే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఉందో ఆ డేట్లోపు 25 years అయితే ఎగ్జిట్ అవ్వద్దు యూఆర్ వాళ్ళు. అండ్ ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే మీకు phase 1, phase 2 రెండు అయితే ఉండడం జరుగుతుంది. phase 1లో మనకు ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్ టెస్ట్. phase 2లో ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్గా మోడ్ ఆఫ్ సెలెక్షన్ మార్క్స్, మెథడ్ ఆఫ్ సెలెక్షన్ మార్క్స్ చూసుకున్నట్టయితే మనకు డిప్లొమా మార్క్స్ 20 marks అయితే కన్సిడర్ చేస్తారు, డిప్లొమాలో వచ్చిన మార్క్స్. phase 1లో ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి 50 marks ఇవ్వడం జరుగుతుంది. phase 2లో ప్రాక్టికల్ టెస్ట్ ఇన్ క్యాడ్ సాఫ్ట్వేర్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకైతే ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది, దానికి 30 marks. టోటల్గా మీకు 100 marksకి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ 100లో 20% ఆల్రెడీ మీ డిప్లొమా పర్సంటేజ్ బట్టి మీకైతే కేటాయిస్తారు. అండ్ phase 1లో మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే 50 marks కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ phase 2లో వచ్చి ప్రాక్టికల్ టెస్ట్ వచ్చి క్యాడ్ సాఫ్ట్వేర్లో మీ నాలెడ్జ్ని చెక్ చేస్తారు. అండ్ phase 1 ఏదైతే 50 marks ఉందో అది 60 minutes డ్యూరేషన్ తోటి కండక్ట్ చేయబడుతుంది. పార్ట్ ఏ, పార్ట్ బి రెండు టైప్లో ఉంటుంది. అండ్ పార్ట్ ఏ కంప్రైజ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్ అలాట్మెంట్. పార్ట్ ఏ వచ్చేసరికి ఇలా ఈ కింద ఫార్మాట్లో ఇవ్వడం జరుగుతుంది. జీకే నుంచి 5 మార్కులు, 5 questions, జనరల్ ఇంగ్లీష్ 5, రీజనింగ్ 5, క్వాంట్ 5, సబ్జెక్ట్ రిలేటెడ్ 30 ఉంటుంది. టోటల్ 50 మార్క్స్కి అయితే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అయితే నెగిటివ్ అయితే లేదు. ఇది ఫార్మాట్. పేపర్ 1 phase 1 సెలెక్షన్ ఏదైతే ఉందో 50 marksకి ఈ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ phase 2 వచ్చేసరికి మనకి క్యాడ్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ చెకింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ ఎవరైతే సక్సెస్ఫుల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ షల్ బి ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ సక్సెస్ఫుల్ కంప్లీట్ ద సర్టిఫికేట్ షల్ బి షార్ట్ లిస్టెడ్ టు అటెండ్ ద phase 2. ఎవరైతే phase 1లో మీకు వచ్చిన మార్క్స్ బట్టి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. స్కోర్డ్ మినిమం ప్రిస్క్రైబ్డ్ పాస్ మార్క్స్ అండ్ అబౌవ్ ద ఆబ్జెక్టివ్ టెస్ట్ షల్ బి షార్ట్ లిస్ట్ ఫర్ ద phase 2 ఎగ్జామ్స్. అంతే అండి. దాని తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ప్రాక్టికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది.
అండ్ ప్రాక్టికల్ టెస్ట్ వచ్చేసరికి ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఎ డ్రాయింగ్ యూజింగ్ క్యాడ్ సాఫ్ట్వేర్. క్యాడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మీరైతే డ్రాయింగ్ ప్రిపేర్ చేయాలి. ప్రాక్టికల్ టెస్ట్ విల్ బి హెల్డ్ అట్ సిఎస్ఎల్ కోచిన్ షిప్ యార్డ్ ఏదైతే కేరళ ఉందో అక్కడే మీకు అయితే క్యాడ్ ప్రాక్టికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పర్సంటేజ్ స్కోర్స్ బట్టి మీకైతే సెలెక్షన్స్ అయితే ఉంటుంది క్యాడ్లో ప్రాక్టికల్ టెస్ట్కి. టాప్ పర్ఫార్మర్ విల్ గెట్ 30 మార్క్స్. ద మినిమం పాస్ మార్క్స్ ఫర్ ఫేజ్ 2 ప్రాక్టికల్ టెస్ట్ ఈజ్ 33.33%. పర్సంటైల్లో కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ ఫస్ట్ టాప్ పర్ఫార్మర్ ఉంటారో ఆయనకు 100% ఉంటుంది. టాప్ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళకి టాప్ పర్ఫార్మర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 100% ఇస్తారు కాబట్టి వాళ్ళకి 30 మార్క్స్ ఇచ్చినట్టు కన్సిడర్ చేసుకుంటారు. అది పర్సంటైల్ క్యాలిక్యులేషన్స్. ఈ జనరల్ కండిషన్స్ ఒకసారి చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ కూడా మనం చూసుకున్నాం కదా. అండ్ ఇక్కడ ఒక బోర్డులో ఇచ్చారు, అప్లికెంట్స్ వితౌట్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ బట్ హ్యావింగ్ హైయర్ క్వాలిఫికేషన్స్ అంటే బీటెక్ ఎంఎస్సి షల్ నాట్ బి కన్సిడర్డ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2 years ట్రైనింగ్ ఉంది కాబట్టి. ఇక్కడైతే హైయర్ క్వాలిఫికేషన్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే మీకు ఎలిజిబిలిటీ లేదని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 600 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ పెట్టడం జరిగింది. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ నీడ్ నాట్ టు పే ద అప్లికేషన్ ఫీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. హౌ టు అప్లై. అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే కోచిన్ షిప్ యార్డ్ విలేజ్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో దీన్ని నేను ఛానల్ డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో కెరియర్స్ పేజ్కి వెళ్ళి సిఎస్ఎల్కి వచ్చి అక్కడ లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఈ రిక్రూట్మెంట్ దాని మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. నెక్స్ట్ మీరైతే ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత దాని యొక్క సాఫ్ట్ కాపీ అని ఉంచుకొని లేకపోతే ప్రింట్అవుట్ అన్న మీ దగ్గర పెట్టుకోండి. ఫర్దర్ ఫ్యూచర్లో యూజ్ అవుతుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ క్లోజింగ్ డేట్ ముందే అప్లై చేసుకోండి. మిగతా ఇదంతా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ వెబ్సైట్ ఏదైతే కెరియర్స్ పేజ్ వెబ్సైట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ ఒకసారి చదువుకున్న తర్వాత మీరు అయితే అప్లై చేసుకోండి. మీకు కనుక క్యాడ్లో మంచి ప్రాక్టికల్ క్యాడ్లో డిజైన్ నాలెడ్జ్ ఉన్నట్టయితే మీరైతే అప్లై చేసుకోండి. సో క్యాండిడేట్స్ ఎవరైతే డిప్లొమా చేసి ఉన్నారో మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు క్యాడ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి వచ్చినట్టయితే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి హెల్ప్ఫుల్ కంటెంట్ మీకు ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.